బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని 6 నెలల తర్వాత ప్రజా ఉద్యమాలు చేపడతారని కొడాలి నాని అన్నారు. ప్రస్తుతం హార్ట్ సర్జరీ కావడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, 6 నెలల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తా అని చెప్తున్నారాయన. ప్రభుత్వ అవకతవకలు, అక్రమాలు, వేధింపులు, అరాచకాలపై వైసీపీ తరఫున ఉద్యమాలు చేపడతా అన్నారు కొడాలి నాని. 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను. తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి కొడాలి నాని 6 నెలల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తాను అని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందించేందుకు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొనడం జరిగింది. 6 నెలలుగా ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నట్టు చెప్తున్నారు. మరి 6 నెలల తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నా అంటున్నారు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రాజేష్? అంటే దాదాపు 18 నెలల తర్వాత మొదటిసారి కొడాలి నాని రాజకీయాలకు సంబంధించిన అంశాలని మాట్లాడాలని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ గా ఉన్నటువంటి కొడాలి నాని గత 6 నెలల ముందు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. తర్వాత కొన్నిసార్లు కోర్టు పనుల మీద గుడివాడ వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా రాజకీయ అంశాలకు సంబంధించి కానీ తన రీఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందనే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ రోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశం మీద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమంలో ఈ రోజు కొడాలి నాని పాల్గొనడంతో పాటు ఈ రోజు మీడియాతో మాట్లాడడంతో పాటు పిక్ చాట్ కూడా చేశారు. వచ్చే 6 నెలల తర్వాత పూర్తి స్థాయిలో యాక్టివ్ కాబోతున్నానంటూ తన కార్యకర్తలకి చెప్పారు. అంతేకాదు ఇకపైన ప్రజా ఉద్యమాల్లో కూడా పాల్గొనబోతున్నానని కొడాలి నాని చెప్పారు. అంటే 2.5 సంవత్సరాలు అంటే ఒక 6 నెలలు అంటే వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి ఆయన పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండే అవకాశం కనబడుతుంది. ఎన్నికలకు 2.5 సంవత్సరాల ముందు ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల మీద ఫోకస్ పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటి వరకు కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేసిన గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే కొడాలి నాని కూటమి ప్రభుత్వానికి భయపడి లేకపోతే అరెస్టులు భయపడి పరివారు సైలెంట్ గా ఉన్నారని చెబుతున్న నేపథ్యం ఇప్పుడు పూర్తి స్థాయిలో తాను యాక్టివ్ కాబోతున్నానని కొడాలి నాని సంకేతాలు ఇచ్చారు. వాస్తవంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2019 నుంచి 2024 వైసీపీ హయాంలో కృష్ణా జిల్లాలో కీలక వ్యక్తులుగా కొడాలి నాని పేరున ఉన్నారు. కానీ కొడాలి నాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోవడం పట్ల అక్కడ కార్యకర్తలకు కొంత అసంతృప్తి గురయ్యారు. ముఖ్యంగా గుడివాడలో స్థానికంగా వైసీపీ కార్యకర్త మీద కేసులు పెట్టినప్పటికీ పెద్దగా కొడాలి నాని స్పందించలేదు, కార్యకర్తలకు అండగా ఉండలేదనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇకపైన కార్యకర్తలు కూడా అండగా ఉంటాను, అందుబాటులో ఉంటానని కొడాలి నాని చెప్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని మీద చాలా కేసుల నేపథ్యంలో భవిష్యత్తులో నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది కొడాలి నాని అంటూ అనేక సార్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నేరుగా ప్రజా ఉద్యమంలోకి దిగబోతున్నాను, అధికార పార్టీ ఎదుర్కోబోతున్నాను కొడాలి నాని ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు కూడా మారే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొడాలి నాని పూర్తి స్థాయిలో యాక్టివ్ అవడం వైసీపీ కార్యకర్తలు కొంత జోష్ నింపుతున్నప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వెనిగల రాము కూడా గత 2 ఏడాదిన్నర కాలంగా మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా చేస్తున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు కొడాలి నాని ఇప్పటివరకు హెల్త్ ఇష్యూస్ ఉండడం కారణంగా సైలెంట్ గా ఉన్నారు. ఇకపైన యాక్టివ్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులు మళ్ళీ యాక్టివ్ చేసి మళ్ళీ ఏమైనా కూటమి ప్రభుత్వం కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేసుల మీద ఫోకస్ పెడుతుందన్నది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొడాలి నాని అయితే మాత్రం ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయే 6 నెలల్లోనే పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమంలో పాల్గొనబోతున్నారంటూ నేతలకి, కార్యకర్తలకి అయితే చెప్పారు. ప్రస్తుతం రైట్ రాజేష్, థ్యాంక్ యూ.